గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, మనకు కార్తీక మాసం అయిపోగానే వచ్చేది మార్గశిర మాసం. మరి మార్గశిర మాసంలో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చాలా ప్రత్యేకం అంటూ ఉంటారు. అసలు ఈ మాసం యొక్క అంటే మనకున్న ఈ 12 మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. ఈ మాసానికి ప్రత్యేకించి మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ మాసం అంతా మనం ఏం చేస్తే స్వామి అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి అమ్మా. ఈ మాసాల పేర్లు ఎట్లా వస్తాయంటే అమ్మా, ఆ నెలలో పౌర్ణమికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మీద ఆ మాసం పేరు నడుస్తుంది. ఇప్పుడు మార్గశిర మాసం, మృగశిర నక్షత్రం పౌర్ణమి తిథి అప్పుడు ఉంటుంది కనుక దీనికి మార్గశిర మాసం. కృత్తికా నక్షత్రం ఉంటుంది కనుక కార్తీక మాసం అని అట్లా ఉంటాయి. ఈ కార్తీక మాసంలోనే ఉన్నాయి చాలా విశేషాలు. ప్రతి మాసము విశేషం అయిన మాసాలే ఉన్నాయి మనకి. అయితే ఈ మాసంలో ఈ భగవద్గీత ఆవిష్కరణ ఈ మాసంలోనే జరిగింది. భగవంతుడు అర్జునుడికి ఉపదేశించిన విషయం ఈ మార్గశిర మాసంలో జరిగింది. యుద్ధం సమయం అదంతా తెలిసిందే కదా. లేకపోతే ఈ మాసంలో ఏంటంటే మనం విష్ణు నామస్మరణ ఎక్కువ చేయటం, విష్ణు సహస్రనామం పారాయణ, గజేంద్ర మోక్షం, మరి ఇలాంటివన్నీ పారాయణ చేసుకుంటే ఎక్కువ విశేషాలు లభిస్తాయి. ఎప్పుడు ఉన్నది వాటికి ఆ విలువ. కొన్ని మాసాల్లో కొన్ని సందర్భాల్లో అవి చదువుతున్నప్పుడు వాటి విశేషం పెరుగుతూ ఉంటుంది కదా. అది అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా మార్గశిర లక్ష్మి వారాల నోము. దీనికి ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది, తండ్రి కూతురు, భార్య చనిపోతుంది, రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆవిడకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండుంటారు. సవితి తల్లి కదా, ఈ పిల్లని చాకిరీ అంతా చేయించడం, పిల్లల్ని ఎత్తుకోమని ఇదంతా చేస్తూ సవితి తల్లి వేషాలన్నీ వేస్తే పిల్లలకి రోజుకొక బెల్లం ముక్క మాత్రం ఇచ్చేది దానికి, ఆ పిల్లకి, ఆ సవితి తల్లి. ఈ పిల్ల ఏం చేసేది, చిన్నప్పటి నుంచి ఏదో అప్పటి చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు ఏవో ఉండేవి కదా. ఆ బొమ్మలకి ఏదో పిల్లల బొమ్మలతో ఆడుకునేవాళ్ళు అప్పట్లో. ఆ బొమ్మలతో ఆడుకుంటూ చేస్తూ ఆ బెల్లం ముక్క దానికి నైవేద్యం పెట్టి ఆ పూజ చేసుకుంటూ ఉండేది. ఈ పిల్ల, ఈ చిన్న పిల్ల తల్లి చెప్పిన పనులన్నీ చేస్తూ పాపం పిల్లల్ని ఆడించుకుంటూను చేస్తూ ఉండేది. సరే, కొంతకాలానికి పిల్లకి పెళ్లి అయింది. అత్తారింటికి పెడుతూ ఆ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. ఆ అమ్మాయితో పాటు ఆ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది అత్తవారింటికి. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు వాళ్ళకి కలిసి వచ్చేటప్పటికి కోడలు వచ్చింది, చక్కగా కలిసి వచ్చింది అని వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి దరిద్రం పట్టుకుంది. ఇటు పుట్టింటి వాళ్ళకి దరిద్రం పట్టుకుంటే సరే, తర్వాత కొన్నాళ్ళకి తమ్ముడు వాళ్ళంతా ఎవరో వస్తే వాళ్ళకి సహాయం చేయాలని పాపం దానిలో దీనిలో కొంత ధనాన్ని ఆ తమ్ముడికి ఇచ్చి పంపిస్తూ ఉంటే అవన్నీ దొంగలు ఎత్తుకుపోయారని అటు వాళ్ళ దాకా పోతుంది. అది ఏదో విధంగా పోతూ ఉంటాయి. అవి ఇంటి దాకా చేరదు, వాళ్ళకి అనుభవానికి రాదు. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత పుట్టింటికి వద్దాం అనుకుని అమ్మాయి పుట్టింటికి వస్తుంది. వచ్చి చూస్తే పరమ దరిద్రంగా ఉన్నారు వాళ్ళు. అందుకని సరే, అయ్యో ఇట్లా ఉన్నది అమ్మాయి పాపం బాధపడుతూ ఉండగా మార్గశిర మాసం వచ్చింది. వచ్చేటప్పటికి అమ్మ చేత, సవితి తల్లి చేత నువ్వు చేద్దాం పాపం ఈ దరిద్రం పోతుంది అనుకుని తల్లిని పూజ చేద్దాం అని చెప్పి చెబుతుంది. ఆ తల్లికి మరి ఇవన్నీ అలవాటు లేవుగా. పిల్లలకి అన్నం పెడితే ముద్ద నోట వేసుకునేది. అయిపోయింది. ఆ రోజు ఏం పూజ చేస్తుంది కదా. ఇట్లా అన్ని వారాలు గడిచిపోయినాయి. ఏదో ఒక పాపం ఏమైనా చేద్దాం అనటం, రకరకాల ప్రయత్నాలు చేయటం, ఆవిడ ఏదో చేయటం, పూజ చేసుకునేందుకు లేకుండా పోయింది. చివరికి ఆ అమ్మాయి తల్లి కొంగును కట్టుకుని తల్లిని ఏమి తినకుండా ఇట్లా పూజ చేసుకునేందుకు అంత అవకాశం లేకుండా చేయకుండా ఉండేటట్టుగా కొంగును కట్టుకుని ఆ తల్లి చేత ఈ పూజ చేయిస్తుంది. మార్గశిర లక్ష్మి వారాలను నవ్వు ఇస్తే సరే, దాని ఫలితంగా నవ్వులన్నీ ఎందుకు చేస్తాము? లక్ష్మీ ప్రసన్నం, భర్త ఆరోగ్యం కోసం భక్తుల గురించి నవ్వులు చేస్తారు సామాన్యంగా ఆడవాళ్ళు. సరే, ఇప్పుడు అమ్మాయి లక్ష్మి కోసం చేసింది కాబట్టి లక్ష్మీ ప్రసన్నం అయింది. అప్పటి నుంచి ఆ సవితి తల్లి మారిపోయి ప్రతి ఆట ఈ మార్గశిర లక్ష్మి వారాలు నువ్వు చేసుకుంటోంది అమ్మాయి. ఇదొక నువ్వు. అంటే ఇది ఆచారం ఉంటేనే చేయాలమ్మా, ఎవరైనా చేసుకోవచ్చా? ఇటువంటి వాటికి ఏం పెరాలి, పెద్ద పెద్ద నోవులకు ఆచారాలు ఉండాలి. ఇప్పుడు సావిత్రి గారి నోవులు అంటూ ఉన్నాయనుకో, వాటికి ఆచారం ఉండాలి, ఇంట్లో ఆచారం ఉండాలి. వాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి అయినప్పటికీ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి పెడతాం, పూజలు చేయించుకుంటాం, పుట్టలో పాలు కూడా పోస్తారు.
నా చిన్నతనంలో మాకు అక్కడ ఊళ్ళో ఉండేవి దూరంలో గుళ్ళల్లో పుట్టలు ఉండేవి. ఇప్పుడు మోపిదేవి అని ఉన్నది ఇక్కడ. అవును, ఆ మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని అంటారు కదా. అట్లాగే మాకు దూరంలో శివాలయంలో ఉండేది ఒక పుట్ట. అక్కడికి అందరం వెళ్ళేవాళ్ళం పుట్టలో పాలు పోయటానికి. వెళ్ళి అక్కడికి వెళ్ళి అదే చలివిడి అరటిపండు పాలు పుట్టలో పోయటం, చక్క ప్రదక్షిణాలు చేయటం, మరి పాటలు పాడుకోవటం. అక్కడ కూడా ఒక పాట ఉంది, శివప్రియ నందన భవభయ భంజన గౌరీ ప్రియ సుత ఓం షడానన గౌరీ ప్రియ సుత ఓం షడానన శివప్రియ నందన భవభయ భంజన హే మయూరాసన స్మితవదన చందూర్ సదన శుభచరణ షణ్ముఖనాథ సుబ్రహ్మణ్య దేవా శివప్రియ నందన భవభయ భంజన. చందూరని తమిళనాడులో సుబ్రహ్మణ్య గుడి దేవాలయాలు ఒక 6 ఫేమస్ ఉన్నాయంటే అందులో తిరుచెందూరు అనేది ఒకటి. ఈ పాట అది 6 ఫేమస్ సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి, పళని తిరుత్తని ఇలాంటివన్నీ. అవును అవును. అట్లా సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేసి పాట పాడుకుని అక్కడి నుంచి పూజ సామాగ్రితో పాటు బియ్యపు నూకలు తీసుకెళ్లేవాడు. ఆ నూకలు తీసుకెళ్లి ఆ పుట్ట మీద చల్లుతూ ఆ రోజుల్లో సంతానాన్ని వంశాభివృద్ధిని కోరేవారు ఎక్కువ. ఆ నాయన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ నూకలు నువ్వు తీసుకుని మాకు మూకలు ఇవ్వమంటూ దండాలు పెడుతూ నూకలు వేసేవాళ్ళు. మూకలు అంటే సంతానం, మూకలు అంటే కుటుంబం మూకలు అని. అదే మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి స్వామి ఈ నూకలు నువ్వు తీసుకుని మాకు రూకలు ఇవ్వమని పెట్టారు. అంటే డబ్బు. ఓకే, అట్లా మార్పు వచ్చింది సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర. అట్లాగే ఆయన చుట్టూ తిరుగుతూ నాయన సుబ్రహ్మణ్య స్వామి మేము ఎవరమైనా తోక దొక్కితే తొలిగిపోయి నడుము దొక్కితే నా వాళ్ళు అనుకుని పడగ తొక్కితే పారిపోయి కాపాడు తండ్రి అని దండం పెట్టుకుంటారు. చూసారా, ఆ పాముని తోక దొక్కితే తొలిగిపోయి ఆయన మన వాళ్లే అనుకో, నడుము దొక్కారనుకో మన వాళ్లే అనుకో, అట్లాగే పడగ దొక్కినా కూడా మన వాళ్లే అనుకుని వెళ్ళు స్వామి అట్టా దండాలు పెట్టుకుని పుట్టల్లో పాడు పోసేవాళ్ళం. తర్వాత కాలభైరవుడు పుట్టినరోజు కూడా ఈ మార్గశిర మాసంలోనే జరిగింది. తర్వాత ఈ గీత ఆవిర్భవించింది అన్నాం కదా, దాన్ని కూడా మా అమ్మమ్మ వాళ్ళు పాడు గీతార్థ సారము వినుము నవనీతము చేకోను విధము అంటూ ఈ గీతార్థ సారం అంతా పాటల రూపంలో పాడుతూ ఉండేవాడు. నేను మొదలు మొక్కే పాడుతున్నాను. దీని పెద్ద గీత అర్థం అంతా పాట రూపంలో ఉంది, పెద్ద పాట ఉన్నది అది. తర్వాత ఇక్కడ పాండవులు ఈ మార్గశిర మాసంలో హనుమద్ వ్రతం చేశారట. అది ఎందుకు చేశారంటే, మరి తెలుసుకోవాలి కదా ఎందుకు చేశారంటే, కృష్ణుడు పరమాత్మ ఒకసారి ద్రౌపదీ దేవితో ఏదో సందర్భంలో ఆవిడ అడిగిందో మరి ఏదో సందర్భంలో హనుమద్ వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్పారట. అయినప్పటికీ ఆవిడ ఏం చేసిందో సరే చేద్దామని కంకణం అది ఇది కట్టుకుంటారు కదా, తోరం దీక్ష కంకణం ఏదో కట్టుకుంటారు కదా, అది చేద్దామని కానీ చేయలేకపోయింది ఆవిడ. చేయలేకపోయి దానికి అష్ట కష్టాలు వచ్చినాయి, వాళ్ళకి పడుతున్నారు, అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఈ కష్టాలన్నీ అరణ్యాలకు వెళ్ళిపోయారు. అరణ్యాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి, నాయన ఆ ధర్మరాజు ఏమిటి నాకు ఈ కష్టాలు ఏమిటి అది ఇది బాధపడతారు కదా పెద్దవాళ్ళతో చెప్పుకుని. ఆ చెప్పుకున్నప్పుడు నాయన మీ ఆవిడ ఇట్లా ఈ వ్రతానికి కంకణం కట్టుకున్నది, దాన్ని చేయలేకపోయింది, అందుకని ఆ వ్రతం చేస్తే నీకు కొంతవరకు తొందరలో కాస్త కష్టాలు తీరుతాయి అన్నట్టుగా వ్యాస మహర్షి చెప్పారట. అందుకని వాళ్ళు ఈ హనుమద్ వ్రతం చేశారు. అక్కడ ఆంజనేయ పాట కూడా ఉంది, మరి పాడండి. ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం హరి ప్రసన్నాంజనేయం రుద్రస్వరూపం రౌద్రాకారం రాక్షసాంతకం రణజయసూరం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం సీతాన్వేషణ చేతో మోదం చూడామణి శ్రీ రఘుముద్రం హరి ప్రసన్నాంజనేయం
వాయునందన వరదృఢకాయం వసుధాచలం పరమ పావనం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం భాస్కర తేజం భవ్య చరిత్ర బ్రహ్మాండ భాండం ప్రకృతి విలోలం ప్రసన్నాంజనేయం రామ లక్ష్మణ లక్ష్మీలోలం లంకాదహనం రావణ మరణం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం అంటూ వాళ్ళు పాండవులు మరి ఈ పాట పాడుకుంటూ వ్రతం చేసుకున్నారట ఈ మాసంలో. తర్వాత ఈ మాసంలో పూర్ణిమ రోజునే కాశీ అన్నపూర్ణాదేవి పుట్టిన రోజు అసలు మార్గశిర పౌర్ణమికి. కానీ కాశీలో కార్తీక పౌర్ణమికి అమ్మవారికి బంగారు తొడుగు వేసి దర్శనం చేస్తూ ఉంటారు. మరి అది ఇప్పుడు ఈవిడ పుడితే అప్పుడు ఎందుకు వేశారన్న ప్రశ్న వస్తే ఇక్కడికి అక్కడికి మనకి నెలలు తేడాలు వస్తాయి. అవును అవును, ఎన్ని రోజులు తేడా ఉంటుంది అక్కడ వాళ్ళ ముందర మార్గశిర మాసం ముందరే వస్తుంది వాళ్ళకి. అందుకని ఆ రోజున ఆ పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అవుతుంది అది. ఆ రోజు అట్ట మాసాల తేడా. మనకు మార్గశిర పౌర్ణమి అయిన రోజు అక్కడ కార్తీక పౌర్ణమి అవుతుంది అది. ఓకే, అట్లా ఏదో మాసాల నడకల్లో తేడాలు ఉన్నాయి. వాళ్ళకు ఉత్తర దిక్కు వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయి కదా. అవును, అట్లా కార్తీక పౌర్ణమికి ఆవిడకి బంగారు తొడుగు పోయి ఎంత విపరీతమైన జనం దర్శనం చేసుకోవటానికి వెళుతూ ఉంటారు. అట్లాగే దత్తాత్రేయ జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే ఉంది. దానికి దత్తాత్రేయ సద్గురుదేవా, దత్తాత్రేయుడు ప్రథమ గురువు కదా ఆయన. దత్తాత్రేయ సద్గురుదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా. దత్తాత్రేయ సద్గురుదేవా త్వం హి బ్రహ్మ సనాతన దేవా విష్ణునారాయణ శ్రీవాసుదేవా పన్నగ భూషణ శివ మహాదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా. దేహి దేహి తవ శ్రీపద సేవా దత్తాత్రేయ సద్గురుదేవా. ఆ రకంగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామిని వేడుకుని పాటలు పాడుకుని నమస్కారం చేసుకుని వస్తారు. అట్లాగే కృష్ణ పాడ్యమి నుంచి ఈ పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభం. ఈ ధనుర్మాసంలో మరి గోదాదేవి విష్ణు చిత్తుడికి పసిపిల్లగా దొరకటం, ఆవిడ మెళ్ళో దండ వేసుకుని ఆయన కట్టే దండల్ని మెళ్ళో వేసుకోవటం. మెళ్ళో ఎందుకు వేసుకున్నదంటే 10 ఏళ్ల పిల్లలకి పూలు అంటే ఎంతో ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో. మా చిన్నతనం రోజుల్లో పెద్ద మల్లెపూలు అవి తీసుకొచ్చి ఓ పెద్ద అమ్మవారి చెట్లు అవి ఉండే పెద్ద అరుగులు అవన్నీ కట్టి ఆ అరుగుల మీద పెట్టి టమ్కేసేవాళ్ళు. మల్లెపూలు వచ్చినాయి అక్కడో తెచ్చుకోండి అవి తెచ్చుకుని అందరూ పూల జల్లు వేసుకునేవారు. పిల్లలకి వంకీల జల్లు, పద్మాల జల్లు, పావుల జల్లు, రకరకాల జడలు వేసుకునేవాళ్ళు. మరి గోదాదేవి కూడా చిన్నతనంలో తండ్రి దండాలు ఎత్తుంటే ఆ అమ్మాయి ఆ మెళ్ళో వేసుకుని ఒక మాట అక్కడ పెడితే స్వామి తీసుకెళ్లి రంగనాథ స్వామికి ఆయన వేసి వస్తూ ఉండేవాడు. అట్లా వేసినప్పుడు ఒకనాడు వెంట్రుక కనిపించింది. అందులో కనిపిస్తే ఆయనకి చాలా అపరాధంగా బాధపడతాడు ఆయన. ఇగో స్వామి అపరాధం జరిగింది ఏమిటని వచ్చి పిల్లని అడిగితే నేను రోజు వేసుకుని ఇస్తున్నానని చెప్తుంది. అది ఎంత అపరాధం చేశావు అది ఇదే అని చెప్పి అంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అందుకే అనేటప్పటికీ ఆయన మానవ మాతృలో ఆయన ఇక్కడ భగవంతుడు నీకు పెళ్ళట కుదురుతుందని వీళ్ళ ఇది జరుగుతూ ఉండగానే ఆ రంగనాథుడే వచ్చి అమ్మాయి భక్తికి నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పి గోదాదేవిని పెళ్లి చేసుకున్నాడు. మనకి జనవరిలో సంక్రాంతి రోజుల్లో గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇది ఆ గోదా కళ్యాణం కథ. అట్లాగే గోపికలు ఈ పౌర్ణమి నుంచే కాత్యాయని వ్రతం చేస్తారు. వాళ్ళు పొద్దున్నే చెప్పట్లో పెళ్లి కాని పిల్లలకి గౌరీ పూజలు చేయించటాలు అవన్నీ ఆచారాలు ఉండేవి. మరి గోపికలు కూడా అందుకే చేశారేమో కాత్యాయని వ్రతం అని కదా. అవన్నీ చక్కగా నువ్వులు అవి చేసుకుని ఆ కాత్యాయని వ్రతం చేసుకుని వాళ్ళు పడుతూ చేసుకుని ఆనందంగా సాయంత్రం అయ్యేటప్పటికి మరి వెన్నెల రోజుల్లో మరి కృష్ణ భక్తులు కదా వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు.
వాళ్ళందరూ కోలాటాలు ఆడతా గోపికలందరూ ఆ వెన్నెల రాత్రిలో కృష్ణమా గోపాల బాల కృష్ణమా నవనీత చోర కృష్ణమా గోపాల బాల కృష్ణమా నంద కుమార రార నవనీత చోర రార వెన్నాల దొంగరార వేణు గోపాల రార కృష్ణమా గోపాల బాల కృష్ణమా కాళ్ళకు గజ్జలు గట్టి వేళ కుంగ్రాలు పెట్టి పరుసవేది మెళ్ళ వేసి బిళ్ళంగోడు చేతికిస్తూ కృష్ణమా గోపాల బాల కృష్ణమా కన్యాలందరూ గుడి జలకమాడుచుండగాను చెట్టెక్కి చీరలన్నీ చెంతా చేర్చిన దేవ కృష్ణమా గోపాల బాల కృష్ణమా కంస సంహార రార కాళీయ మర్దన రార గోవర్ధన ధర రార గోపాల బాల రార కృష్ణమా గోపాల బాల కృష్ణమా మన్ను తిన్నవయని తల్లి యశోద అడుగు నోటీల బ్రహ్మాండమంతాయు చూపితివి కృష్ణమా గోపా బాల కృష్ణమా నవనీత చోర కృష్ణమా గోపాల బాల కృష్ణమా. ఈ రకంగా వీళ్ళు మార్గశిర మాసంలో ఆ కాత్యాయన వ్రతం చేసుకుంటూ రాత్రిపూట కృష్ణుడి పాటలన్నీ పాడుకుంటూ గడిపేవారుట. ఆ పాటలన్నీ ఇప్పుడు మనం పెట్టుకుని విని ఎంతో ఆనందించాం. అవునమ్మా, సంతోషం అమ్మా. చక్కగా వివరించారు మార్గశిర మాసం మొత్తం కూడా, అంటే ఎటువంటి విశేషాలు ఉన్నాయి, ఆ విశేషము, దాంతో పాటు ఒక పాట, అద్భుతం అమ్మా నిజంగా. నమస్తే అమ్మా. మంచిదమ్మా. తవ్వండి, తవ్వుతున్న శివలింగం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి